హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, గత కొన్ని వీడియోలుగా 300 మంది యోధులు అనేటటువంటి 300 నైట్స్ అనే సినిమాని, అది మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధానికి తెర రూపమని మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. దాన్ని 2010లో 3 టెక్స్ట్ మ్యాటర్స్, దానిపైన కంటిన్యూషన్ మరో 2 వాటిని వివరించి వీడియోలుగా 9-10 అయినాయండి. వీడియోలుగా మలచి మీకు సమర్పించి ఉన్నాను. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నానండి. ఇది 335వ పోస్టు. హెడ్డింగ్ లియోనైడస్ రాణి రామోజీరావు భాష. లేబుల్ అయితే ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి, 33వ నంబరు. మార్చి 21, 2010న ప్రచురించాను. దాదాపు 15 ఏళ్ళు దాటాయి కూడా. ఈరోజు 27 కదా, అంచేత కొనసాగిస్తున్నానండి. గత 3 టెక్స్ట్ పోస్టుల్లో 300 సినిమా గురించిన విశ్లేషణ రాశాను. ఇప్పుడైతే వీడియోలుగా పంచుకున్నాను. ఇప్పుడు ఆ సినిమా నేపథ్యంలో నెంబర్ 5 వర్గానికి, అంటే నకిలీ కణిక వ్యవస్థ 10 వర్గం అనగా డ్రామోజీ వర్గానికి, నెంబర్ 5 వర్గం అనగా పీవీజీ వర్గానికి మధ్య నడిచిన భాషని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్థానిక భాషల్లోకి అనువదింపబడిన రీత్యా సామాన్య ప్రేక్షకుల పైన ఆ సినిమా ప్రభావాన్ని గురించి కొన్ని అంశాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. అప్పుడు రాసినదే ఇప్పుడు యథాతథంగా. ఈ చిత్రంలో స్పార్టాకు చెందిన లియోనైడస్, అతడి 300 మంది యోధులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పని చేస్తున్న తమ మాతృదేశాల పట్ల నిబద్ధత, మానవీయ విలువల పట్ల నమ్మకము కలిగిన నెంబర్ 5 వర్గానికి ప్రతీకలు. లియోనైడర్సే పివి నరసింహారావు, లియో. అప్పటి వరకు జెక్సీస్ ఇచ్చిన లంచాలకు, కెరీర్ ఆశలకు లొంగిన మత పెద్దలు, మంత్రి పొంగవులు తమని మభ్యపెట్టడంతో వాళ్ళ అసత్య ప్రచారాన్ని నమ్మిన స్పార్టన్లు ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజలకి ప్రతీకలు. గూఢచర్య కుట్రలేవి తెలియక మత పెద్దల వంటి మీడియా వార్తల్ని నమ్ముతూ రాజకీయ, కార్పొరేట్ కంపెనీల, బ్యూరోక్రాట్ల మాయాజాలాలని దాటలేకపోయిన వారు బయటికొస్తున్న రకరకాల ప్రచారాలకి, సంచలనాలకి, కార్యకారణ సంబంధాలు తెలియక అయోమయానికి గురైన వారు జెక్సీస్ బొమ్మ ముద్రించిన బంగారు నాణ్యాలతో సహా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన మంత్రి తెరాస్ వంటి వారి అవినీతి బహిర్గతం కావటంతో నిర్ఘాంతపోయినవారు. యుద్ధరంగం నుండి వచ్చిన ప్రత్యక్ష యోధుడు విలియమ్స్ ఇచ్చిన సమాచారంలోని సత్యాన్ని గ్రహించి స్ఫూర్తి పొందినవారు. తమ స్వాతంత్రాన్ని, మానవత్వాన్ని, ధర్మాన్ని, దేశాన్ని రక్షించుకునేందుకు ఆలస్యంగానైనా స్వయంగా యుద్ధ రంగానికి కదిలేందుకు సిద్ధపడిన వాళ్ళు. ఏ నాటికైనా, ఏ దేశమైనా ప్రపంచ పౌరుల గమ్యం ఇదే. ఇక విలియమ్స్ని నేనే చౌతప్పి కన్ను లొట్టపోయి గతంలో జరిగినదేమిటో, ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఎప్పుడు ప్రారంభమైందో, ఎప్పుడు బహిర్గతమైందో, ఎప్పుడు తీవ్రతరమైందో, ఎప్పుడు పతాక స్థాయికి వచ్చిందో, ఇప్పుడు ఎలా మీ ముందు ప్రదర్శింపబడుతుందో వివరిస్తూ ఉన్నటువంటి ఆ విలియమ్స్ని నేనే. ఈ విషయమై మరింత వివరణ ముందటి వీడియోలో కూడా ఇచ్చి ఉన్నాను. ఈ నేపథ్యంలో మరో చిన్న విషయం నేను మీతో మనవి చేసుకుంటాను. నా తోటి వాళ్లతో సహా చివరికి పూర్వపు నా కుటుంబ సభ్యులు కూడా, అంటే కుటుంబ సభ్యుల గురించిన వివరణ ఇంకోసారి ఎప్పుడైనా ఇస్తాను. అది నా తమ్ముళ్ళ భద్రతకు సంబంధించింది కాబట్టి దాన్ని నేను సెన్సార్ చేసుకుంటున్నాను. అంచేత ఆ విషయం కాదు, కానీ నా కొలీగ్స్, నా చుట్టుపక్కల వాళ్ళు చాలా చాలా చెప్పారు.
వాళ్ళు చాలా బలమైన వాళ్ళు. రామోజీరావు అంటే వార్త సంపాదకుడైతే డైరెక్ట్గానే చెప్పాడు, రామోజీరావుని ఎవ్వరూ ఏమీ చేయలేరు, మీరు ఎదిరించలేరు. ఇలాంటి యాటిట్యూడ్తో అంటే ఆలోచన సరళితో మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీకు సహాయం లభించదు. కాబట్టి రాజీపడు, నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాడు. రామోస్ మెగసెసే అవార్డు కాదు, నీ రచనలకు నోబెల్ అవార్డు అయినా ఇప్పించగల సమర్థుడు అని నేను అతడికి ఇవ్వాల్సిన సమాధానమే ఇచ్చాను. నాకు ఆత్మతృప్తి చాలు, ఇంకే ఆ ఆత్మ సాక్షాత్కారం కోసం ఈ సాధన అనుకుంటాను పొమ్మనే చెప్పాం. అలాంటి దీంట్లో నాకు పదే పదే ఇలాంటి బ్రెయిన్ వాష్ నాకు ఎదురైనప్పుడల్లా నన్ను నేను నిలబెట్టుకోవడానికి, నా భర్త పాప ఉన్నప్పుడు మమ్మల్ని మేము నిలబెట్టుకోవడానికి లవకుశలో సీతాదేవి శ్రీరాముణ్ణి అనుమానించినప్పుడు వాల్మీకి నోట ఘంటసాల వారి పాట ఒకటి ఉంటుంది. రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు, నాదు జపము తపము నా కావ్యం వృధయగునమ్మ. పివి నరసింహారావు లియోనైడర్స్ విలియన్స్ మీద ఎంత నమ్మకం పెట్టుకొని తన అంతిమ సందేశాన్ని, తన విజయ వార్తని స్పార్టన్స్కి తెలియజేయమని, తదుపరి యుద్ధాన్ని లీడ్ చేయమని ఎలా చెప్పాడో, అలా నమ్మై తన జీవితాన్ని యుద్ధానికి బలిదానం ఇచ్చాడో, అలాగా పివి నరసింహారావు కూడా ఓటమి స్ట్రాటజీలో తన దేహం కూడా అవమానింపబడుతుందని తెలిసి ఆ డిజైన్ని అంగీకరించి ట్యాంపర్ చేసిన ఈ డ్రామోజీగాడు, సోనియా, సిఐఏలు పూసలుగా ఉన్నటువంటి ఇంటర్నెట్ వలయం, దానిలో సందట్లో సెడేమియా నడుపుతూ డ్రామోజీ చేసిన గూఢచర్యం. కాబట్టి ప్రపంచం మొత్తం తన గ్రిప్పులో ఉందని అనుకున్నాడు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ తన చేతిలో ఉంది గనక. కాబట్టి ఆ కర్మఫలం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్యాంపరింగ్తో పట్టుబడి అది అర్థమయ్యి ఏ తీరుని యుద్ధం ఇక ప్రొజెక్ట్ చేయబడుతుందో అర్థమై గుండె టారుమని చచ్చాడు వాడు మొన్న 10 నెలల క్రితం. ఎన్నికల రిజల్ట్ వచ్చిన 4 రోజులకే, జూన్ 4న రిజల్ట్ వస్తే జూన్ 8న ఆ 8 వాడి కంఠానికి ఉరి గనక. కాబట్టి ఆ రోజుల్లో ఈ మాట అనుకునేవాళ్ళం. నమ్మి నా మీద పెట్టి, మన మీద పెట్టి పివి నరసింహారావు ఈ మొత్తం ఇంత పెద్ద ప్రాజెక్టుని, ఇంత పెద్ద స్ట్రాటజీని, ధర్మానికి నిలబడుతుంది, ఎలుగెత్తి చాటుతుంది, చాటేటప్పుడు భీతి ఏమీ ఉండదు అని నన్ను ఎంచుకొని, అందుకే తన జీవిత చరిత్రలో తన లోపలి మనిషిలో కల్పన యథార్థాల సమ్మిళితం అని రాసుకున్నాడు ఆయనే. అందులో తన వెనక అనంత రచనలు ఉంటాయి ఈ లోపలి మనిషిని అనుసరిస్తూ అని, అనంత అని అంటూ. అది చదివిన రోజు నాకు తెలియదు నాకు అనంతానంద అన్న పేరు వస్తుందని. మొదటి పేరైతే ఆదిలక్ష్మి. కాబట్టి సన్యాసం తీసుకున్న తొలి రోజుల్లో ఇప్పటికీ అంటాను, ఆది నుండి అనంతానందం వైపుకు నా ప్రయాణం లక్ష్యాన్ని నేను చేరానని కూడా. మా గురువు గారు నియమం పెట్టుకున్నారట, నెక్స్ట్ వచ్చే సన్యాసి ఎవరు తన శిష్యురాలు వస్తే శిష్యురాలు శిష్యుడు అనంతానందగిరి అని పెట్టాలి అని నాకు దీక్ష గురు పూజ్యపాదులు శ్రీ ప్రసన్నానందగిరి స్వాముల వారు అనుకున్నారట. తదుపరి నేను వెళ్ళాను, నాకు ఆ పేరు ఇవ్వబడింది. అంత స్ట్రాటజిక్గా ఉంటుంది. తెలిసి ఎవరు చేయరు, కానీ ప్లాన్డ్గా ట్యూన్ చేయబడి వెళ్ళిపోతాయి విషయాలు కొన్ని. ఇప్పుడు సమాజం అలాగే లాగబడుతుంది కూడాను. కాబట్టి నేను నన్ను నమ్మి ఆయన వెళ్ళిపోతే నేను వెన్నుపోటు పడవడమా, నేను అవతల వర్గానికి లొంగిపోవడమా? చచ్చిపోనైనా చచ్చిపోతాను కానీ అనుకునే హతవా ప్రాప్సేసే స్వర్గం అనుకునే దిగాను. కాబట్టి చేస్తే వేరా స్వర్గం, ఆత్మతృప్తి, దేశం కోసం చేస్తున్నానని. ఒకవేళ గెలిస్తే యుద్ధ స్ఫూర్తి, సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టామని, అంతే. అంతకంటే ఆ తృప్తి కంటే ఏ పదవులు, ఏ ధనము, ఇంకేది ప్రాణం కంటే అవేవి విలువ కాదు కదా. ప్రాణానికి తెగబడి దీనికి సిద్ధపడినప్పుడు ఆత్మతృప్తి తప్ప ఇంకే మూల్యము దానికి సరితూగదు కూడాను. ఆత్మ జ్ఞానం తప్ప ఇంకే బహుమతి ఉండదు కూడాను. ఈశ్వరుడు నన్ను గుర్తించాడు, నా జ్ఞాన గురువు, నా ప్రాణదాత, నా మాన సంరక్షకుడు పివి నరసింహారావు. తనలో సగాన్ని నేను అని నాకు అంత విలువ ఇచ్చాడు. ఇంకేం కావాలి నాకు?
ఈ చంబాలు నారాసురులు నిద్ర లేస్తే నన్ను లమ్ముం పలానా వాడికి ఉంపుడు గత్తా పలానా వాడికి తల్లి అని ఎన్ని అబద్ధాలంటే నాకేం పడతాయి? అమృతం తాగిన వాడికి ఇంకేది రుచించనట్లు నాకేం పట్టవు. కాబట్టి ఆ ఒత్తిడి వచ్చినప్పుడల్లా నేను వాల్మీకి నోట ఆ మాట, ఘంటసాల వారి పాట, నా జపము తపము నా కావ్యమే వృధా అవుతాయి అని అంటే, మరి చేసిందంతా నేను అటువైపుకి లొంగిపోతే ఇంకా అసలు నా బ్రతుకుకు విలువ ఉంటుందా? నేను మనిషిని అవుతానా? ఈ స్ఫూర్తితో నేను నడిచాను. అందుకే ఎప్పుడు చెప్తుంటాను నేను, రామాయణం మన రక్తం, భారతం మన బుద్ధి, భాగవతం మన తత్వం, దట్స్ ఆల్. కాబట్టి ఈ భారత జాతి సత్యము ధర్మాల కోసం నిలబడుతుంది. నా స్థానంలో మరొక సామాన్యుడున్న ఇంతే స్ఫూర్తి రగులుతుంది. ఇలాగే నిలబడి ఉండేవాళ్ళని నేను నమ్ముతాను, ఆశిస్తాను. ఇప్పుడు ఈ విషయం తెలిసిన చాలామందిలో రగులుతున్న రజస్సు కూడా అందులోని అంశమే అంటాను. ఇది ఇప్పుడు చెప్తున్న మాట అండి. ఇక మళ్ళీ కొనసాగిస్తున్నాను. ఇక జెక్సిస్ బానిసలు, దూతలు, రహస్య గూఢచారులు, వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 10 వర్గంలోని ఏజెంట్లకు ప్రతీకలు. నిక్సన్ల దగ్గర నుంచి, రొనాల్డ్ రేగన్ల దగ్గర నుంచి, బుష్ల దగ్గర నుంచి, బిల్ క్లింటన్ల దగ్గర నుంచి, చైనా, కొరియా, లండను, పొల్ల వ్యవహారాలు నిర్వహించే లండన్లు, ఈ దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడాను 92కు ముందరే కాదు ఇప్పుడు కూడా చాలా వరకు పైకొచ్చిన ప్రతి ఒక్కడు రాజకీయాలతో సహా ఆయా రంగాలన్నింటిలో కూడాను. ఆ పోకిరి సినిమాలో వాడెవడో ప్రకాష్ రాజ్ అంటాడు, తొక్కుకుంటూ వచ్చానని. అలా తొక్కుకుంటూ చంబా గనక మామని తొక్కుకుంటూ ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినట్టు. కాబట్టి వాళ్ళ స్ట్రాటజీనే అది. కాబట్టి వీళ్ళంతా ఆ ఏజెంట్లకు ప్రతీకలు. జెక్సిస్ సాక్షాత్తు నకిలీ కణిక అనువంశీయులకు ప్రతీక. ఈ తరంలో చెల్లించుకోగలను ఆ కళని అని వాడు డ్రామోజీ ముసుగు తీసేశాడు, పట్టుబడ్డందుకు కూడా ముసుగు తీసేశాడు. ఇక జెక్సిస్కి లియోనైడస్కి మధ్య నడిచిన సంభాషణలు, జెక్సిస్ దూతలకి స్పార్టా యోధులకి మధ్య నడిచిన సంభాషణలు, నకిలీ కణిక వంశీయులు నెంబర్ 10 వర్గానికి అనగా డ్రామోజీ వర్గానికి, పీవీజీ వర్గం అనగా నెంబర్ 5 వర్గానికి మధ్య నడిచిన భాషకు మచ్చు తునకలు గత టపాలలో వాటి గురించి వివరించాను. కాకపోతే వీడియో ఇంకా తీయలేదండి, మీరు నా బ్లాగ్లో అయితే చదువుకోవచ్చు. ఇక ఈ సినిమా ముఖతః ఇంత స్ట్రాటజీ ఉంది కాబట్టే 300 సినిమా గురించి మీడియా ఏ కవరేజ్ ఇవ్వలేదు, దాదాపు గమ్మునుంది. అదే స్లమ్ డాగ్ మిలియనీర్ 2012 వంటి సినిమాలకైతే ఆస్కార్ రావడానికి ముందుగానే అందుకు పునాదులు వేస్తున్నట్టుగా విరగ ప్రచారం చేసింది. అంతేకాదు 300 సినిమాకి ప్యారడీగా మీట్ ద స్పార్టన్స్ పేరుతో మరో బ్లూ ఫిల్మ్ వచ్చింది. అది స్టార్ టీవీల వంటి వాటిల్లో ప్రసారము చేయబడిందట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నెంబర్ 10 వర్గానికి 300 సినిమా మీద నెంబర్ 5 వర్గం మీద ఎంత అక్కసు ఉందో. దీన్నే చిన్న పరిమాణంలో చెబుతాను. ఆ మధ్య లండన్లో ఓ మహిళ తన చదువు కోసము, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన తన ఆర్థిక అవసరాల కోసము వేశ్యావృత్తి నెరపానంటూ తన ఆత్మకథని తన బ్లాగు ద్వారా వెలువరించింది. అది మీడియా ద్వారా బాగా ప్రాచుర్యం పొందింది. చివరికి మన తెలుగు బ్లాగ్ లోకంలో కూడా దాని మీద సమీక్షలు, విమర్శలు వచ్చాయి. ఓ స్త్రీ తను వేసేనయ్యానంటూ ఆత్మకథ రాస్తే దానికి వచ్చిన పాటి ప్రచారంలో 1000వ వంతు కూడా ఓ కుటుంబం అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఆత్మకథకి, అమ్మ ఒడి బ్లాగుకి రాలేదు చూడండి. అలాగన్నమాట. ఎందుకంటే ఆ మీడియాని నెంబర్ 10 వర్గాన్ని అమ్మ ఒడి బహిర్గతం చేస్తుంది కదా, ఎక్స్పోజ్ చేస్తుంది కదా. మీడియా మాయాజాలాన్ని, ఆ మాయ తెరని చీలిక పీలికలుగా చీల్చి పారేస్తోంది కదా. మరో మాటలో చెప్పాలంటే అది చెడు, ఇది మంచి. కాబట్టి అలాగే
300 మంది యోధులు సినిమా స్వేచ్ఛ కోసం పోరాటానికి చెందినది కాబట్టే మీడియా దానికి ప్రచారం కల్పించలేదు. దేశభక్తియుతమైన సినిమాకి మీడియా ప్రచారం కల్పించకపోవటాన్నే నెంబర్ 5 వర్గం ఎక్స్పోజ్ చేస్తుంది. దట్స్ ఆల్. ఇది ఎలాంటిదంటే అచ్చంగా తన అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్ ఆ సినిమాలో అయితే అతన్ని చూడ్డానికి మానవ వ్యర్థపు గుంతలోంచి దుమికిన, అంటే టాయిలెట్స్ పాయఖానాల్లో కమోడ్లోంచి కిందకి మానవ వ్యర్థం అమేధ్యం పెంట దిగుతుంది కదా, ఆ పెంట కుప్పలోకి దూకి ఆ డ్రైనేజ్ పైపుల్లోంచి వెళ్ళి ఆ నటుడు ప్రేమ్ పటేల్లో ఎవడో వేశాడు ఆ పాత్ర. వాడు అమితాబ్ బచ్చన్ని చూడ్డానికి వెళ్తే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా గలగలలాడితే ఆ ప్రేమ్ పటేల్కు ఆ హీరోయిన్కి ఏదో ఉంది అన్న అది అప్పుడు కొత్త అన్నమాట. వ్యక్తిగత సంబంధాలతో సహా ప్రచారించడం, సినిమాకి హైప్ లేపుకోవడం, వివాదాలతోనూ లేకపోతే వ్యక్తిగత ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలతోనూ ఆ సినిమాకి అవార్డులు, ప్రచారము విరగా. కాబట్టి స్లమ్ డాగ్ మిలియనీర్కి వచ్చినటువంటి అవార్డులు కానీ ప్రచారం కానీ 300 మంది యోధులకి రాదు. ఎందుకంటే ఇది మంచి, అది చెడు, ఇది దేశ స్వాతంత్రం, అది మనిషి సినిమా నటులకి చేసే బానిసత్వం. తదుపరి సినిమా నటులే కదా పాలకులు. ఇప్పుడు పొట్టకుండా పీకే సాక్షిగా ఈ రకపు విన్యాసాలతో రామోజీరావు అనగా నెంబర్ 10 వర్గం మాకు చెప్పవచ్చింది ఏమిటంటే ఆ వేశ్య కథ పాపులర్ అవ్వడంతో. చూసావా ఎంత కష్టపడి ఎన్ని నిజాలు రాస్తే మాత్రం లాభం ఏమిటి? అదే మాకు లొంగిపోతే మేము ఎవరినైనా ఎంత పాపులర్ చేస్తామో చూడు. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, ఏది కావాలన్నా ఇవ్వగల వాళ్ళము మేము. కాబట్టి లొంగిపో. దీన్నే ముఖం మార్చి మాకు చెప్పవచ్చేదేమిటంటే, చూసావా నువ్వు ఎంత కష్టపడి ఎన్ని నిజాలు రాసినా ఏ మాత్రం లాభం ఉండదు. నువ్వు చెప్పవలసిన వేదిక ఇది కాదు. బ్లాగ్ని డిలీట్ చేయి. సోనియా నెంబర్ 10 వర్గం అని నువ్వు పొరబడుతున్నావు. నెంబర్ 5 వర్గంలోని సోనియా దగ్గరికి వెళ్ళి, లేదా సోనియా ఉన్న వర్గము నెంబర్ 10 అందులోనే నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నీకు గది 10వ నంబర్ ఇప్పించావు వైఎస్ హయాంలో. అప్పటి వరకు నువ్వు నానా అగచాట్లు పడ్డావు గూడు లేక. అది సోనియా ఇచ్చిందే. కాబట్టి నువ్వు నెంబర్ 5 వర్గాన్ని నెంబర్ 10 అని, నెంబర్ 10 వర్గాన్ని నెంబర్ 5 అని పొరపాటు పడుతున్నావు. కాబట్టి సోనియా దగ్గరికి వెళ్ళి నీకు తెలిసిన అన్ని విషయాలు చెప్పు, లేదా ఒక సీడీకి మొత్తం ఆ విషయాలు ఎక్కించి నీ మర్మ భాష మతలబులతో సహా దాన్ని సోనియాకి పంపు. అప్పుడు నీ సమస్యలన్నీ తీరుతాయి. అంతేగాని ఇక్కడ చెబితే మాత్రం ఉపయోగం ఏముంది? ఈ బ్లాగ్ లోకం ఏం చేయగలదు? ఈ నెట్ ఏం చేయగలదు? ఇలా చెప్పి దీనికి పరాకాష్ట ఏంటంటే 2007లో మేము ఢిల్లీ, పాప, నేను, నా భర్త, అప్పటికి నా గది ఆ రూము 10వ నంబర్ రూము క్యాన్సిల్ అయింది. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మాలాంటి టీచర్లు శ్రీశైలంలో ఉండడం ఇదే చెప్పాడు ఈవో. దాని గురించి నేను ముందు వీడియోలో ఇచ్చాను. జవహర్ అనేవాడు క్విడ్ ప్రోక్గా వాడికి టీటీడీ చైర్మన్షిప్ ఇస్తారన్నారని మా ముందే ప్రదర్శించాడు కూడా. ఆ నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళాం. ఎందుకంటే దిగ్విజయ్ సింగ్ మాకు లెటర్ రాశాడు, అలాగే రాష్ట్రపతి కూడా మాకు లెటర్ రాశారు. కాబట్టి తేల్చుకుందామని ఢిల్లీ వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఏపీ భవన్లో ఎంత డ్రామా నడిచిందో అది నిజంగా మీకు చెప్పవలసే ఉన్నది. బ్లాగ్లో చెప్పానో లేదో నాకు జ్ఞాపకం లేదు. బ్లాగ్లో చెప్పలేదనుకుంటాను, ఎందుకంటే చెప్పలేదన్నట్లే గుర్తు. నేను వెతుక్కొని వెరిఫై చేసుకోవాలి. ఏదేమైనా ఏపీ భవన్లో జరిగిన డ్రామా అది ఈ 300 మంది యోధులు విశ్లేషణకి అంతరాయమైనా సరే దాన్ని నేను ఇప్పుడు ఈ కనెక్షన్లో చెప్పడమే సబబుగా ఉంటుందండి.
అది మరో వీడియోగా ఇస్తాను. ఎందుకంటే ఇప్పటికే నిడివి దాదాపు 20 నిమిషాలు అవ్వొస్తుంది. మీ జీవన వేగంలో ఇది పరిశీలించాలంటే కొంచెం ఇబ్బందే అవుతుంది. అందుకని నేను విశ్రాంత జీవితం గడుపుతున్న పెద్దల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు చదివి మీ ఇంటిలో ఉన్నటువంటి యువతరానికి దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయవలసిందిగా మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నానండి. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే, పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. విశ్వశాంతి కోసం, విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం, విశ్వశాంతి కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులందరికీ కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.